నగలు కొనేటప్పుడు ఖచ్చితంగా 925 హాల్ మార్క్ ఉండేలా చూసుకోవాలి. ఇదుంటే నగలైనా బార్ అయినా ఏ టెన్షన్ ఒక్కర్లేకుండా కొనుక్కోవచ్చు. వెండికి ఇదే తక్కువ క్వాలిటీ. సహజంగా ఈ క్వాలిటీ ఉంటుంది. అయితే దీనికంటే ఎక్కువ క్వాలిటీ కూడా ఉంటుంది. కొన్ని షాపుల్లో 958 లేదా 999 హాల్ మార్క్ వెండిని అమ్ముతారు. అది మరింత ఎక్కువ క్వాలిటీ ఉంటుంది. వెండి నగలు కొనేటప్పుడు హాల్ మార్క్ కోసం కొంత ఛార్జ్ చేస్తారు. డిజైన్ కోసం మేకింగ్ ఛార్జీలుంటాయి. ఇవి సాధారణంగా 10 నుంచి 20% ఉంటాయి. కొన్ని బ్రాండెడ్ షోరూంలలో మేకింగ్ ఛార్జీలు ఎక్కువగా ఉండవచ్చు. స్థానిక జ్యువెలరీ షాపుల్లో మేకింగ్ ఛార్జీలు తక్కువగా ఉండవచ్చు. అందువల్ల ఓ 4 షాపులు తిరిగి ఆ తర్వాత ఫైనల్ గా ఎక్కడ తక్కువగా ఉందో అక్కడ కొనుక్కోవాలి. బంగారు నగలకు హాల్ మార్క్ ఉంటుంది కాబట్టి ఖచ్చితమైన రీసేల్ వాల్యూ ఉంటుంది. వెండి విషయంలో ప్రజలు కొనేటప్పుడు క్వాలిటీని అంతగా చెక్ చేయట్లేదు. బంగారంతో పోల్చితే వెండి ధర తక్కువే కదా అనుకుంటారు. కానీ ఇప్పటి నుంచి మనం వెండి నగల విషయంలోనూ హై క్వాలిటీ ఎంచుకోవాలి. ఎందుకంటే ఏళ్లు గడుస్తున్న కొద్దీ వెండి ధరలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. వెండి నగలను అమ్మాలనుకుంటే వాటికి హాల్ మార్క్ ఉండి చూడ్డానికి అందంగా ఉండి మార్కెట్లో వెండికి మంచి రేటు ఉంటే రీసేల్లో ఎక్కువ మనీ రావచ్చు. లాభాల కోసమే వెండిని కొనాలనుకుంటే నగల కంటే బార్ కొనుక్కోవడం మేలు. అంటే ఇది పెట్టుబడి లాగా అనుకోవచ్చు. అలా కాకుండా చుట్టాల్లో ఎవరైనా పాపకు వెండి పట్టీలు గిఫ్ట్ గా ఇవ్వాలి అనుకుంటే అప్పుడు పట్టీలు కొనుక్కోవడం మేలు. మన అవసరాన్ని బట్టి ఏది కొనాలో నిర్ణయించుకోవాలి. బంగారంలో 22 క్యారెట్లు 24 క్యారెట్లు ఉంటుంది. అలాగే వెండిలో అత్యధిక క్వాలిటీ అంటే 999 వెండి అన్నమాట. ఇది 99.9% ప్యూర్ సిల్వర్. మీరు బార్ కొనాలనుకుంటే 999 క్వాలిటీది కొనడం మేలు. ఇదైతే తిరిగి అమ్మేటప్పుడు ఆ రోజు మార్కెట్ ధర ఎంత ఉందో ఆ ధర ప్రకారం ఇస్తారు. వెండి ధర భవిష్యత్తులో కూడా పెరుగుతుందా అంటే ఖచ్చితంగా పెరుగుతుందని చెప్పలేం. అనేక అంశాలు వెండి ధరపై ప్రభావం చూపుతాయి. కానీ మనం గత 50 ఏళ్ల ట్రెండ్ చూస్తే వెండి ధర పెరుగుతూనే ఉంది.